channel. So method 2 పైన సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ఇన్ మైనస్ పై టు పై. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఈవెన్ ఆడ్ ఫంక్షన్ చూసుకోవాలి. ఎప్పుడు అంటే ఈ లిమిట్స్ ఇచ్చినప్పుడు మైనస్ పై టు పై ఇచ్చినప్పుడు ఆర్ మైనస్ ఎల్ టు ఎల్ కూడా ఇవ్వచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మన క్వశ్చన్. మైనస్ అసైన్ చేస్తే ఎక్స్కి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ని 2 times స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా ఇదే వచ్చింది. సో మైనస్ ఎక్స్ ఎక్స్ రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఇది ఏమవుతుంది, ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. సో అప్పుడు మనము బిఎన్ కనుక్కోని అవసరం లేదు, డైరెక్ట్లీ 0 అయిపోతుంది. ఇప్పుడు ఏ0 ఏఎన్ మనం ఫైండ్ చేయాలి. సో మన ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx. సో ఇప్పుడు మనం a0 కనుక్కోవాలి అంటే ఫార్ములా డైరెక్ట్ వేసేస్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టు 2/b - a ఆ ఫార్ములా చూసాం కదా, అందులో మనము మైనస్ పై టు పై ఆ లిమిట్స్ తీసేసి 0 to పై తీసుకోవాలి అంటే 2 బయటకు వస్తుంది, 0 to పై అవుతుంది. అప్పుడు a0 ఏముంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ 2/π ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్ 1/n+1. లిమిట్స్ అయినప్పుడు ప్లస్ సి వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ ఉన్నాయి కాబట్టి x³ 0 to π 2/π x³ అంటే π³ 3 - 0. ఈ పై ఇది ఒక పై క్యాన్సిల్ అయిపోతే a0 ఏమవుతుంది 2π² 3 మన a0. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి మనము, an ఫైండ్ చేయాలి అంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π x² ఇంటూ కాస్ nx ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకు యూవీ ఫార్ములా అప్లై చేసుకోవాలి. u అంటే x². ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఏంటి 2x, సెకండ్ డిఫరెన్షియేషన్ 2. v ఏంటి కాస్ nx, ఫస్ట్ ఇంటిగ్రేషన్ సైన్ nx బై n. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మైనస్ కాస్ nx బై n². నెక్స్ట్ థర్డ్ ఇక్కడ సెకండ్ డిఫరెన్షియేషన్ వరకు చేసాం కాబట్టి ఇటుపక్క థర్డ్ ఇంటిగ్రేషన్ వరకు చేయాలి. మైనస్ సైన్ nx బై n³ అవుతుంది, ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్. సో ఫస్ట్ ఇక్కడేమో బయట 2/π ఉంది, ఈ x² ఇంటూ x² అంటే ఇటుపక్క సైన్ nx బై n మైనస్ 2x మైనస్ కాస్ nx బై n² ప్లస్ 2 ఇంటూ మైనస్ సైన్ nx బై n³ 0 to π 2/π. ఇప్పుడు మనము లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సైన్ nπ అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది, ఎందుకంటే సైన్ nπ 0. నెక్స్ట్ కాస్ nπ అంటే 2π మైనస్ కాస్ nπ బై n². సైన్ nπ అంటే ఇక్కడ కూడా 0 అయిపోతుంది. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సైన్ 0 అంటే 0 అయిపోతుంది. కాస్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఇంటూలో ఇంకొక ఎక్స్ ప్లేస్లో 0 వస్తుంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. నెక్స్ట్ సైన్ n0 ఇది కూడా 0. సో ఫైనల్లీ ఇక్కడ ఏం మిగిలింది, ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 ఇంటూ 2 4. ఇక్కడ కాస్ nπ అంటే -1 హోల్ పవర్ n బై n². ఇది మన an. సో ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, a0 ఏమొచ్చింది మనకు 2π²/3. ఇక్కడ ఇది జస్ట్ a0/2 ఉంటుంది కదా, సో ఇంటూ 1/2 అంటే ఇక్కడ 2 వస్తుంది. 2 క్యాన్సిల్
నెక్స్ట్ ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity ఈడ 4 మైనస్ 1 హోల్ పవర్ n n స్క్వేర్ కాస్ nx. నెక్స్ట్ పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 బయటికి తీసుకొని సమ్మేషన్ n ఈక్వల్